ఇప్పుడైతే కొరియర్ లాస్ట్ అంటున్నారు. సో, కొరియర్ ఏపిచ్చుకోవాలని చాలామంది కొరియర్స్‌లో క్లోతింగ్‌తో సహా మళ్ళొచ్చేసిద్దిరా బాబు కొరియర్ అప్డేట్‌తో అని అనుకుంటున్నారా? ఇంకేం జేయను, ఇన్‌స్టాలో మెసేజెస్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో కామెంట్స్ అంటే ఫ్యూ కామెంట్స్‌కి రిప్లై ఇస్తున్నా. ఇన్‌స్టాలో గూడా మాక్సిమం రిప్లై ఇస్తున్నా. నా కొరియర్ ఇంకా రాలేదండి. వస్తే డెఫినెట్‌గా జెప్తా. అంటే ప్రాసెస్ ఏంది అని కనుక్కోవడానికే పాపం వాళ్ళైనా మెసేజ్ చేస్తుంటారు. నేను లిటరల్లీ వాళ్ళకి రిప్లై ఇట్లనే ఇస్తున్నా. మీకేదన్నా మీ కొరియర్ వచ్చి ఈ ప్రాసెస్ ఏదైనా ఫాలో అయితే నాకు చెప్పండి. నాకు కూడా యూజ్ అయితది. ఇంకెవరికైనా యూజ్ అయితది అని. సో, ఇట్లా కంటిన్యూయేషన్ జరుగుతుంది. అందరికీ యూపీఎస్ నుంచే ప్రాబ్లమ్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెంటక్కీలో స్టాప్ అయిన కొరియర్స్ గురించే మాట్లాడుతున్నారు. నాది కూడా అక్కడే స్టాప్ అయ్యింది. ఇప్పుడైతే కొరియర్ లాస్ట్ అంటున్నారు. ఇంకేం చేయాలో తెలీదు నాకు. స్ట్రెస్ తీసుకోలేక బ్రెయిన్‌ని ఇంగ కామ్‌గా అట్లా తిరుగుతున్నా అంతే. యాక్చువల్‌గా ఎవరైతే సెండర్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడమని చెప్పారు. సో, నేను ఇండియాలో ఉన్న కొరియర్ సర్వీసెస్ వాళ్ళతో మాట్లాడా. వాళ్ళు మెయిల్ చేసినాం మేడం. ఒక 1, 2 డేస్ ఆగండి అని అన్నారు. ఏం చేయలేం ఇంకా ఆగడం తప్ప. సో, నేనైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా. అప్డేట్ అయితే ఏం చేంజ్ కాలే. నేను ఇక్కడ స్క్రీన్‌షాట్ పెడతా చూడండి. అండ్ యాహ్! అంతే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఇట్లానే జరుగుతుంది. దాంట్లో ఫుడ్ ఉన్నందుకో మరేంటో నాకు అర్థమైనంత వరకు చాలామంది కొరియర్స్‌లో క్లోతింగ్‌తో సహా కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ఏవన్నా ఇంక్లూడ్ అయ్యి ఉంటే మేబీ స్టాప్ చేస్తున్నారేమో దానికోసమే. తెలీదు. సో, ఇట్లా ఫ్యూ సినారియోస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. కొందరికేమో ఫుడ్ ఉంటే దాన్ని డిస్పోజ్ చేయడం, ఇట్లాంటివి కూడా చేసిన సినారియోస్ ఉన్నాయి. ఓన్లీ ఇన్ యూపీఎస్. సో, కొరియర్ ఏపిచ్చుకోవాలనుకుంటే యూపీఎస్ వద్దు అని నేనైతే చెప్తా. అట్‌లీస్ట్ గో విత్ డీహెచ్ఎల్. ఏదో ఒకటి అప్డేట్ ఇస్తున్నారు. వాళ్ళు టాక్సెస్ పే చేయడము, వాటెవర్ వాళ్ళ అప్డేట్ అయితే అట్‌లీస్ట్ ఉంది ప్రాపర్‌గా. మనకు అట్‌లీస్ట్ తెలుస్తది గదా! ఏం జరుగుతుంది? ఎప్పుడొస్తుంది? ఎంత టాక్స్ పే చేయాలని. ఈళ్ళు ఏమీ చెప్పకుండా ఇట్లా ఏం అప్డేట్ లేకుండా ఉంటే ఏం తెలియాలి మనకు? సో, యాజ్ ఆఫ్ నౌ అది ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే పిల్లల స్నాక్స్ కోసం కొన్ని ఐటెమ్స్ ప్రిపేర్ చేశా. సో, ఆ వీడియో చూసేయండి. బాయ్. స్కూల్‌కి లంచ్ బాక్స్‌లో ఏం పెట్టాలి అనే దానికంటే స్నాక్ ఏం పెట్టాలనేదే పెద్ద కన్‌ఫ్యూజన్ నాకు. దీనికే ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే ఇంటికొచ్చిన తర్వాత లంచ్ తిన్న తర్వాత మళ్ళీ స్నాక్ అడుగుతారు. సో, దానికేమి ఇవ్వాలన్నది ఇంకొక క్వెషన్ మార్క్. స్కూల్‌కి కానీ, ఇంట్లో గానీ మాక్సిమం 90% ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను. వీక్లీ 3 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఒక్కటే ప్రిఫర్ చేస్తా. ఎవ్రీ ఆల్టర్‌నేట్ వీక్ బనానా అండ్ స్ట్రాబెర్రీ అయితే మస్ట్. వాళ్ళకిష్టం అవి. అవి కాకుండా మాకు ఇండియన్ స్టోర్‌లో మనం ఇంట్లో చేసుకునే పిండి వంటలు, మురుకులు కానీ, చకోడీలు ఇవి దొరుకుతాయన్నమాట. సో, అవి తీసుకుంటాం ఆర్గానిక్‌వి. ఎంత బయట నుంచి తీసుకున్నా బట్ స్టిల్ మనం ఇంట్లో చేసుకున్నది వేరు, బయట నుంచి కొన్నది డిఫరెంట్. వాళ్ళకి చాలా ఇష్టం ఆ స్నాక్స్. నాకు అవి రావు చేయడానికి, ట్రై చేయాలి. ఇలా కాదులే గానీ, ఒక 2, 3 ఐటెమ్స్ మనమే కలిసి చేసుకుందామని అడిగారు. యాక్చువల్‌గా కిడ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తూ, మాట్లాడుకుంటూ ఆ టైంని బా ఎంజాయ్ చేస్తామనమాట. వీళ్ళు చిన్నగున్నప్పుడు అట్లా చేసేదాన్ని. తర్వాత ఒక 2, 3 ఇయర్స్ గ్యాప్ వచ్చిందనుకోండి, మరీ అంత ఫ్రీక్వెంట్‌గా చెయ్యట్లేదు. ఆద్విక్ చిన్నగున్నప్పుడు అప్పుడు చాహనా కోవిడ్ టైం గదా! సో, ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. సో, అట్లాంటి టైం మళ్ళీ రాలేదు. మిస్ అయినట్లు కూడా అనిపిచ్చింది. అండ్ పిల్లలతో ఇట్లా టైమ్ స్పెండ్ చేయడం చాలా బావుంటది. నాకైతే బా ఇష్టం. అండ్ ఇట్లా ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నాకైతే ఆయిల్ ఎన్ని సార్లు పడిందో హ్యాండ్ పైన. ఆయిల్‌కి నాకు చాలా గట్టి బంధం ఉన్నట్టుంది. ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా ఖచ్చితంగా పడతది. అండ్ దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటాయి కదా! ఇట్లా పేలుతున్నాయన్నమాట. సో, స్వీట్ కార్న్ ఇది క్రిస్పీ కార్న్ చేస్తున్నా అనమాట. నేను ఒకసారి ఇండియాలో తిన్నాను బయట. నాకు బాగా నచ్చిండిండే. అండ్ చాహనాకి వీళ్ళెప్పుడు తినలేదులే. అందుకే ఫస్ట్ టైమ్ ఇది చేస్తున్నా అనమాట. ఇది చేసిన తర్వాత చాహనాకు బా నచ్చింది ఆద్విక్ కంటే. వాడికి ఏమో అంత ఫ్లేవర్ అంత నచ్చలేదు అని అన్నాడు. యాక్చువల్లీ తిన్నాడనుకోండి. బట్ స్టిల్ వాడేదో నేనిచ్చినా గదా! నేను అంతసేపు కూర్చొని అందరం చేసినాం గదా! అన్నందుకు తిన్నాడంతే. చాహనాకైతే బా అనిపిచ్చింది. బట్ స్నాక్‌కి గూడా ఇచ్చా అనమాట. షీ ఎంజాయ్డ్ ఇట్. మీరు అట్లా ట్రై చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఐటెమ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఐటెమ్ కుకీస్ చేద్దామని. పిల్లలకి కుకీస్ అంటే చాలా ఇష్టం.
దాంట్లో కొంచెం హెల్తీగా చేస్తే ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, మనం కూడా సాటిస్ఫై అనిపిస్తాం. అన్‌హెల్తీవి ఇచ్చినప్పుడు లోపల ఫీల్ అయ్యి, వీళ్ళని నో చెప్పలేక ఇట్లాంటి సఫర్ అయ్యే బదులు సో దాంట్లోనే కొంచెం హెల్తీ వెర్షన్‌లో ట్రై చేద్దామని చెప్పి చేశా. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఎలక్ట్రిక్ బీటర్, ఇది చాలా బాగా యూజ్ అయింది నాకు. బటర్‌ని ఒక క్రీమీ టెక్స్చర్ వరకు మంచిగా బీట్ చేయడానికి. నేను వీడియో క్లిప్ ఇంక్లూడ్ చేస్తా ఎంత టెక్స్చర్ వరకు వచ్చిన తర్వాత దాంట్లో పౌడర్స్ యాడ్ చేయాలని చెప్పి. నేను ఫస్ట్ ఇది ఒక క్యూబ్ వేసి మళ్ళీ హాఫ్ వేసా, టోటల్ 1.5 క్యూబ్ ఆఫ్ బటర్ వేసా అనమాట. Not that. ఏమైంది? I need to eat the cookies, not that. I really want. It makes me want to eat that, but I'm supposed to eat the cookies, not that. That is for the cookies, not for me. Okay. When are we gonna put this? We're supposed to put this inside, right? ఇట్లాంటి ఫన్నీ క్లిప్స్ వీడియోస్ తీసినప్పుడంతా అమ్మ ఇంక్లూడ్ చేయొద్దు, యూట్యూబ్లో పోస్ట్ చేయొద్దు అని చెప్తుంటాడు. ఇప్పుడు కానీ పోస్ట్ చేసినా అని తెలిస్తే ఏడుస్తాడు కావచ్చు. మోస్ట్లీ చూపించాను వాడికి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, వాడికి బటర్ అన్న జాగరీ పౌడర్ అన్న చాలా ఇష్టం అనమాట. రాగా తింటాడు బటర్. నేను ఎప్పుడు బ్రెడ్ టోస్ట్ చేయడానికి యూజ్ చేసినా ఖచ్చితంగా ఒక పీస్ కట్ చేసుకొని తింటాడు. వాడికి తినాలనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని ఉన్నాడు. అండ్ ఇట్లా బటర్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ జాగరీ పౌడర్ వేయండి. నా దగ్గర క్యూబ్స్ ఉండే, నేను జాగరీ వాటిని కూడా ఇట్లా పౌడర్ లాగా చేసుకున్నా అనమాట. సో అట్లా 1 కప్ జాగరీ పౌడర్. అది లేదు అని అనుకుంటే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ అవసరం లేదు, బేసిక్ నార్మల్ స్వీట్నెస్ ఉంటే చాలు, ఓవర్ స్వీట్ ఏమీ అవసరం లేదు అన్నది నా ఒపీనియన్. అట్లే ట్రై చేయండి, పిల్లలకి అదే బెటర్. అండ్ ఇట్లాంటి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి. దీనికంటే కొంచెం ఎక్కువ ఫోమీ వచ్చినా కూడా ఫైన్, బట్ ఇంత కన్సిస్టెన్సీ మాత్రం ఖచ్చితంగా వచ్చేలా చూసుకోండి బీట్ చేసినప్పుడు. నెక్స్ట్ దీంట్లో యాడ్ చేసే పౌడర్స్, ఫస్ట్ అయితే 1 ఫుల్ కప్ ఆఫ్ రాగి పౌడర్ తీసుకోండి. హెల్దీ వర్షన్ అన్నా కదా, ఇదే అనమాట. సో రాగి పౌడర్ 1 కప్ తీసుకున్న తర్వాత హాఫ్ కప్ దాంట్లో ఆల్మండ్ పౌడర్ వేయండి. నేను ఆ మెజరింగ్ కప్స్తో వేస్తున్నా, ఆద్విక్ వేస్తా అంటే వాడికి ఇచ్చా అనమాట. సో ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నా అనమాట. ఒకటేసారి ఆ స్ట్రైనర్తో యాడ్ చేసుకొని బీట్ చేసుకోండి. మళ్ళీ చిన్న చిన్న లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి కదా. అండ్ హాఫ్ కంటే ఇంకొంచెం 1/3 కప్ అనుకోండి మైదా కూడా యాడ్ చేసా. తర్వాత హాఫ్ కప్ కోకో పౌడర్ యాడ్ చేసా. ఇంకంతే, ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు. సో అవన్నీ మనం స్లోగా స్ట్రైనర్తో బీట్ చేసుకుంటూ ఆ పౌడర్ని యాడ్ చేసేసుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలి. ట్రే ఉన్న సైజ్కి ఆ పార్చ్మెంట్ పేపర్ సైజ్కి అసలుకి ఏమైనా సంబంధం ఉందా? అది మళ్ళీ వేస్ట్ అయిపోయిందనమాట. మొత్తం అన్ని సైడ్స్ కట్ చేసి దాని తర్వాత ఆ షీట్ పైన మొత్తం బటర్ ఒకసారి యాక్చువల్గా పెట్టి దానిపైన కుకీస్ మనం ఇట్లా రౌండ్గా చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ కుకీస్ ఏమీ పెద్దగా స్ప్రెడ్ అవ్వవు. మామూలుగా ఓన్లీ మైదాతో కుకీస్ చేస్తే మనం చిన్న సైజులో చేసినా అవి బేక్ అయ్యేటప్పుడు కొంచెం సైజ్ ఎన్లార్జ్ అవుతుంది కదా. సో ఈ కుకీస్ అట్లా అవ్వవు అనమాట. మనం ఏ సైజులో చేస్తే ఆ సైజులోనే ఉన్నాయి. సో అందుకు మనం దగ్గరగా పెట్టుకున్న ప్రాబ్లం లేదు. నాకు ఫస్ట్ అంటే అవుతాయేమో అన్నట్లు నేను ఇంకొక ట్రే కూడా యూజ్ చేశాను అనమాట. నాకు కలుపుకున్న డో ఎక్కువ ఉండింది. నేను ఇట్లా కొన్ని రౌండ్ షేప్లో చేసిన, కొన్ని డిఫరెంట్ షేప్స్లో చేసిన. మీ దగ్గర డిఫరెంట్ కుకీ కటర్స్ ఉంటే అట్లా కూడా ట్రై చేయొచ్చు. నా దగ్గర కూడా ఉండే, బట్ టైంకి ఎక్కడ ఉన్నాయో తీసుకునే ఛాన్స్ లేకుండే. సో అందుకని మోస్ట్లీ ఇట్లనే చేసేసాన్ని.
కొన్ని రౌండ్‌గా చేసిన తర్వాత కుకీ కటర్స్ గుర్తొచ్చినాయి యాక్చువల్‌గా. సో, అవి దొరకలేదు. మనము కేక్‌కి పైన క్రీమ్ టెక్స్చర్ కోసం ఇట్లాంటివి యూజ్ చేస్తాం కదా! సో, ఈ టూల్‌తో యూజ్ చేసి ట్రై చేశా అనమాట. బట్ అంత పర్ఫెక్ట్ షేప్ ఏం రాలేదు. ఇంకా కొంచెం సాఫ్ట్‌నెస్ ఉండింటే మేబీ ఆ కన్సిస్టెన్సీ అట్లా వచ్చేవేమో. ఇప్పటికైతే అట్లా వచ్చినాయి. దానిపైన కొంచెం ఇట్లా బటర్ కూడా యాడ్ చేస్తున్నా అనమాట. నేను ఈ చిన్న బేకింగ్ ట్రేలో పెట్టేసి చిన్న ఓవెన్‌లో పెడుతున్నా. ఈ పెట్టేటప్పుడు అప్పుడు గమనించుకున్నా నేను. అక్కడ పేపర్ షీట్ అది కొంచెం ఎక్కువ ఉందని చెప్పి. రీసెంట్‌గానే మా ఫ్రెండ్ ఒకసారి చెప్పిందనమాట. అట్లా పేపర్ పైన టచ్ అయినప్పుడు ఫైర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని కొంచెం భయమేసింది. సో, బయటికి తీసేసి ట్రే లోపలికే ఉండేటట్టు ఆ షీట్‌ని మొత్తం కట్ చేశా అనమాట. సో, ఇక్కడ పెద్ద ఓవెన్‌లో ఇంకొక దాంట్లో ట్రేలో పెట్టా. ఇంకొకటేమో చిన్న దాంట్లో పెట్టాను. యాక్చువల్లీ 350 డిగ్రీస్ పెట్టుకోండి. 350 డిగ్రీస్ పెట్టి ఒక 10 మినిట్స్ చాలు. అంతకంటే ఇంకెక్కువ టైం అవసరం లేదు. అంతకంటే తక్కువ హీట్‌లో కూడా ఇవి కుక్ అవ్వవు. సో, కింద చూసుకోవాలనమాట. లేకపోతే బేస్ అంతా నల్లగా అయిపోతది కదా! రాగి కదా తొందర మాడిపోతది. మనకి నేను చెప్పా కదా! నేను ఏ సైజులో పెట్టానో అవే సైజులోనే ఉన్నాయి. కొంచెం ఎన్‌లార్జ్ అయితూ ఉంటే అంటే ఇట్లా ఇట్లా బేక్ అయితున్నాయా అని మనకు ఐడియా వస్తది. సో, అదే కొంచెం చూసుకుంటూనే ఉండాలి మీరు. కొంచెం సాఫ్ట్ ఉన్నప్పుడే టైం అయిపోయిన తర్వాత ఇంకా సాఫ్ట్ ఉన్నాయి అనుకోకండి. బయటకి తీసి పెట్టిన తర్వాత గట్టిగా అయిపోతాయి. సో, ఈరోజు స్నాక్ అయితే అట్లా ఇచ్చి పంపించా అనమాట. మిగతావన్నీ ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకున్నా. సో, ఈ వీక్‌కి వచ్చేస్తాయి. మనం బయట కొనుక్కొని తినే కుకీస్ కంటే ఇట్లా ఇంట్లో ఒకసారి చేసి పెట్టుకుంటే ఆ వీక్ అంతా కిడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు హెల్తీ వెర్షన్ కూడా కదా! సో, ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్స్ కూడా చేయండి. ఎట్లున్నాయో మీకు నచ్చాయో లేదో. మా ఫీడ్‌బ్యాక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి. షుగర్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. పిల్లలకి బాగా నచ్చినాయి. ఇవి వారంకి కూడా నేను లాగి లాగి తీసుకొని రావాలి. నచ్చితే పిల్లలు తొందరగా తినేస్తారు కదా! సో, డైలీ ఇన్నే తినాలి అని చెప్పి పెట్టా అనమాట. సో, ట్రై ఇట్ అవుట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, ఇది స్కూల్‌కి కాదు, ఓన్లీ ఇంట్లోనే. స్కూల్‌కి ఇచ్చే పాసిబిలిటీ ఉండదు. అండ్ ఈ డ్రింక్ కిడ్స్కే కాదు మనకి కూడా చాలా హెల్దీ. ఈ ప్రోటీన్ డ్రింక్ నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను కూడా ఇంతకుముందే. సో, అండ్ ఇంకొకసారి ప్రిపరేషన్ వీడియో కూడా చూపిస్తున్నా. ఇప్పుడు నేను చూపించే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ సోక్ చేయాలి. మీరు మార్నింగే ఈ డ్రింక్ తాగాలి అనుకున్నా, పిల్లలకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవ్వాలనుకున్నా ఓవర్ నైట్ సోక్ చేయండి. అండ్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. మనకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. దీన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసి ఇంకా పౌడర్ యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్. నేను ఇట్లానే సోక్ చేశాను. మీరు పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. రోస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం ఎవ్రీడే డ్రింక్కి మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో, ఇది లేదు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవ్వాలి అనుకుంటే ఒక 6 అవర్స్ ఖచ్చితంగా సోక్ అయ్యేటట్టు చూసుకోండి. సో, వచ్చిన వెంటనే వీళ్ళకి డ్రింక్ లాగా ఇవ్వచ్చు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి ఖచ్చితంగా. సో, ఇది ఒక 2 పర్సన్స్‌కి వస్తది. ఇప్పుడు నేను వేసినవన్నీ. సో, అంజీర్ ఒక 3 ఏసాను, ఆప్రికాట్స్ 3 ఏసాను, అండ్ ఇంకా డేట్స్ కూడా 3 ఏసాను, కొన్ని పీనట్స్. సో, ఇవి క్వాంటిటీ అంతా ఒక 2 పీపుల్‌కి వస్తది. ఫుల్ గ్లాస్ మొత్తం తాగాలన్నమాట. అండ్ ఈ వాటర్ మాత్రం దానికి యూజ్ చేయొద్దు. వాటర్ స్ట్రెయిన్ చేసి దాన్ని చెట్లకేయడమో ఏదో ఒకటి చేసుకోండి. సో, దాంతోపాటు బనానా యాడ్ చేస్తా అనమాట. కొన్ని నార్మల్ మళ్ళీ ప్లెయిన్ వాటర్ యాడ్ చేస్తా. లేదు మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మిల్క్ తాగను. సో, చాహ్నాకు కావాలి అని అనుకుంటే చాహ్నా దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని తాగుతుందనమాట. లేదా మోస్ట్లీ ఇట్లానే ఇస్తాను. కొంచెం వాటర్ మరీ థిక్గా వస్తుంది కదా! సో, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం గ్లాస్లో వేసుకొని తాగొచ్చు. అసలు చాలా అంటే చాలా హెల్దీ. ఖచ్చితంగా ఒక డైలీ రొటీన్ లాగా దీన్ని యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కిడ్స్ కానీ అడల్ట్స్ కానీ. సో, ఇట్లా ఉంటుంది అనమాట చూడ్డానికి కన్సిస్టెన్సీ. ఇంకా కొన్ని మంచి హెల్తీ రెసిపీస్తో ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.